మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని న్యూ మీర్చాలగూడలోని ఎస్టీ ఆంథోనీస్ ఉచిత వృద్ధుల మహిళల ఆశ్రమంలో సేవా పరమోధర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఫౌండేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్ గైక్వాడ్, జనరల్ సెక్రటరీ డిఆర్టీవీ స్టేట్ కోఆర్డినేటర్ మేడ మల్లేశం ఆధ్వర్యంలో వృద్ధ మహిళలకు మెడిటేషన్, ప్రాణాయామం, మైండ్ఫుల్ ఈటింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజులు, ధ్యానం ప్రాక్టీస్ చేయించారు. ధ్యానం వల్ల కలిగే లాభాలను వివరంగా వివరించారు. జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి ప్రాక్టికల్గా ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ధ్యానం వల్ల జీవితం ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రకాష్ పటాస్కర్ తల్లి గారైన కీర్తిశేషులు లైన శాంతాబాయి పటాస్కర్ జ్ఞాపకార్థం వృద్ధ మహిళలను చలి నుండి రక్షణ కొరకు స్వెటర్లను అందజేశారు. సేవో పరమోధర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉదయం వృద్ధ మహిళలకు అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవో పరమోధర్మ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు నరసింగరావు, రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. అందరు బిలో మేము అంత దూరం చూసినాం. ఇడికి ప్రమాదఠానా వేగమని సిక్కాపదం సమాధియామి. అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ద్వితీయం మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని మిర్జాలగూడలో ఉన్న సెంట్ ఆంథోనీస్ ఓల్డేజ్ హోమ్లో ఈరోజు వృద్ధులకు చలికోటు వితరణ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ వృద్ధులకు ఇక్కడ విజయ్ కుమార్ పరమ సేవో ధర్మ సంస్థ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వృద్ధులకు ఆరోగ్యంపై అవగాహన కలిగించడం జరిగింది. నేను మల్లేశం, డిఆర్టీవీ న్యూస్ స్టేట్ కోఆర్డినేటరు. ఈరోజు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ వృద్ధులకు అల్పాహారం వితరణ చేయడం జరిగింది. ఓవర్ టు డిఆర్టీవీ న్యూస్. స్ట్రైట్గా ఉంచి శరీరాన్ని రిలాక్స్గా ఉంచండి. మీకు ఆలోచనలు ఎక్కువగా రావచ్చు, దాన్ని ఆపే ప్రయత్నం చేయకండి. దాని మనసంతా సహజమైన శ్వాస చల్లగా వేడిగా లావుగా సన్నగా అది ఎలా ఉంది దాన్ని అలాగే గమనించండి. ఎందుకు ఇలా ఉందని ప్రశ్నించే ప్రయత్నం చేయొద్దు, మార్చే ప్రయత్నం అసలు చేయొద్దు. మీకు ఆలోచనలు కానీ ఎక్కువగా వస్తే 1-2 దీర్ఘమైన శ్వాసలు తీసుకుని మళ్ళీ మీ మనసులో మీ సహజమైన శ్వాసలు ఉంచండి.
మన మైండ్ ఎప్పుడు బయట తిరిగేది అలవాటు దానికి, అవి ఎప్పుడు మన దగ్గర ఉండదు. అది ఎప్పుడు ఆలోచిస్తుంది ఇంకా, అరే వాడు అట్లా అన్నాడు వీడు ఇట్లా అన్నాడు అంటాడు ఆలోచించి మన తర్వాత అనుకో మనం అట్లా చేయాలి, మనకి ఇట్లా చేయాలి, మనం అట్లా తిట్టాలి, ఇట్లా తిట్టాలి, మంచి చెడు అదే వస్తుంటుంది తప్ప అది ఇప్పుడు మన దగ్గర ఉండదు. ఇక్కడ ఏం చేస్తున్నామో మనం మాట్లాడే అంత సేపే ఉంటుంది తప్ప మిగతా టైంలో ఎప్పుడు బయట పరిగెత్తుంటుంది. సార్ ఒక నిమిషం సార్, నుంచి రాత్రి వరకు మన లైఫ్ స్టైల్ ఎటువంటిది మేమైతే గుర్తున్నదైతే చెప్పినాం మీకు, ఇప్పుడు అంతే మాకేం గుర్తుందో చెప్పాం. చెప్తా ఇంకొకసారి రిపీట్ చేస్తాము, అదే. చేస్తే మళ్ళీ తర్వాత మీకు తెలుస్తుంది ఇంకా. ఎవరికైతే మర్చిపోయారో, కొన్ని గుర్తు లేకుండా కొన్ని గుర్తున్నాయో అవును సార్, మళ్ళీ ఒకసారి రిపీట్ అయితే అవును సార్, కరెక్ట్. ఆ విధంగా చెప్తా ఉన్నప్పుడు దాన్ని కొంచెం జాగ్రత్తగా చేయండి అంతే. పొద్దున్న లేస్తున్నాము, కళ్ళు మనకు మేలుకు వచ్చేసింది, ఆ బాధ మన లైఫ్ ఇది కర్మభూమి, ఇది కర్మభూమిలో కంపల్సరీ ఏదో ఒకటి అయి ఉంటుంది. తెలుసో తెలియక చేస్తాం, అంత అజ్ఞానంతో చేసింది. ఏదో జ్ఞానంతో మనిషి ఇట్లా చేయాలని ఎవరు చేయడు. మనం నాశనం చేసుకోవాలని అనుకుంటాడా? ఎవరు అనుకోడు. అందరు తప్పు చేసిన వాళ్ళే ఉన్నారు, ఎవ్వరు తప్పు చేయండి లేదు. అందరూ తెలియకుండానే తెలియదు మనం. మీరు ఇద్దరు కూర్చోండి ఇక్కడ, కూర్చోండి. మనకు తెలియకుండా ఎట్లా స్నానం చేయాలి, ఎట్లా నడవాలి, ఎట్లా పడుకోవాలి చేస్తారా? చెప్పండి ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తారు? 90% 5% చేసినాం, 9% 5% చేసినాం. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే చెప్పడానికి వచ్చిన తొందరగా. శ్రీమతి శాంతాబాయి యానివర్సరీ సందర్భంగా సెంట్ ఆంథోనీస్ ఫ్రీ ఓల్డేజ్ హోమ్లో ఈరోజు వృద్ధులకు షటర్స్ ప్రదానం చేయడం జరిగింది. వాళ్ళు అర్థం చేసుకోండి. బయట ఇగో స్టార్ట్ అవుతుంది చాలా మళ్ళీ దూరం శ్వాస చల్లగుందా, వేడిగుందా, ఉందా, సన్నగుందా, అది ఎలా ఉంది దాన్ని అలాగే గమనించండి. ఎందుకు ఇలా ఉందని ప్రశ్నించే ప్రయత్నం చేయొద్దు, మార్చే ప్రయత్నం అసలు చేయొద్దు. ఈ ధ్యాసంతా సహజమైన శ్వాస, ఆ శ్వాస రాకపోకలను అయితే శనగపిండి తీసుకొచ్చి దాన్ని జర నానబెట్టి పెట్టుకోండి. ఒక 5-10 నిమిషాలలో మళ్ళీ వేరే పని ఏం లేదు, ఆరాము ఉంటున్నాం. మంచిగా చేసుకోండి, కొంచెం లోపల పసుపు వేస్తే ఇంకా మంచి అన్నం పెరుగుతుంది. సో అది చేసి ఆ విధంగా స్నానం చేయండి. అది మనకు ఉన్న రోగాలు రావు దగ్గరికి. బాడీలో
ఈ రంధ్రాలు దీంట్లోకైతే మనకు చెమట ఇవన్నీ వస్తాయి కదా, ఆ ఫోర్స్ ఎప్పుడు మూసుకపోతుంది. ఈ సబ్బులు పెట్టుకునే వల్ల అవి మూసుకుపోతుంది. మామూలుగా నిలుచుకుంటే ఎక్కడ బయట తిరగరు, గలీజేం కాదు. మామూలు మంచిగా దాన్ని మంచిగా రుద్దుకోండి బాగా. మళ్ళీ కాన్పండి సార్, కాన్పండి. కాని పని సరే మనం చేద్దాం. కొంచెం స్టార్ట్ ఎందుకంటే చేస్తాం. సబ్బు ఏంది చేసుకోవద్దు కదా సార్, అలవాటు అయిపోయింది కదా సార్. అలవాటు అయింది కాబట్టి అలవాటు మార్చుకోవాలి. అదే చెప్తున్నాను. మనం క్లీన్ చేస్తున్నాం. అవును ఈ పద్ధతులు ఏంది, అలవాట్లు మారడం. అవును. నేను చెప్పింది ఏంది, లైఫ్ స్టైల్ మారాలి. లైఫ్ స్టైల్ మారితే మనము ఆరోగ్యంగా ఉంటాం. అది ఆ లైఫ్ స్టైల్ మారడానికి ఇది కాదు అని అంటున్నావు కదా, దాన్ని చేసి చూపించాలి. అవును, అది కాదు తెలుసు, కానీ దాన్ని మెల్లమెల్లగా చేయాలి. మెల్లమెల్లగా చేయాలి. మెల్లమెల్లగా చేయాలి. మీకు ఇంకా సబ్బు పెట్టుకోవాలి లేదు ఏదో పెట్టుకోవాలి అనిపించినప్పుడు ఇదంతా శనగపిండి తీసుకోండి. ఇళ్ళలో చేసినాం సార్, అది ఏమా ఇళ్ళలో చేసినాం అవన్నీ. ఇల్లాంటిది కదమ్మా, మీకు వాడుకొని తీసుకొచ్చి ఇస్తాం, పెట్టుకోండి. మీరు ఇది మరి అనవసరంగా ఎవరితో గొడవలు పెట్టుకుంటున్నాం. మన పనిలేదో మనము చేసుకుంటా పోతుంటే జీవితం ప్రశాంతంగా ఈ ప్రశాంతం కానీ ఇదంతా మనం చేసేది ప్రశాంతంగా ఉండడానికి, ఈ భోజనం చేసేది ఇదంతా ప్రశాంతంగా ఉంటుంది. అది మనం ప్రాక్టీస్ చేసినాం అనుకో, వేరే పనులలో కూడా మనకు అలవాటు అయిపోతుంది. వేరే వాళ్ళకి కూడా చెప్పొచ్చు. చెప్పే అవసరం లేదు, మనం చెప్పిన వాళ్ళు వేరే వాళ్ళు చెప్పాల్సినంత అవసరం లేదు. ఈ సమస్యలకి మూల కారణం ఈ మనసే. ఈ మనసు, ఈ ఆలోచన విధానమే. ఈ ఆలోచన విధానంతోనే అన్ని గొడవలకి అన్నిటికీ కారణం ఇదే, మూల కారణం అది. దాన్ని మనం ప్రశాంతం ఉంచాలి. దాన్ని ప్రశాంతం ఉంచితే ఇవన్నీ సాల్వ్ అవుతాయి. సో ఇప్పుడు స్నానం అయిపోయింది, దాని తర్వాత ఏం చేస్తాము, భోజనం అయిపోయింది, దాని తర్వాత నిద్రపోతారా, రెస్ట్ చేస్తారా? రెస్టింగా లేదు కూర్చొని ఏమైనా మాట్లాడతారా? లేదు సార్, కొద్దిసేపు కూర్చొని పోయి కొంచెం వాకింగ్ చేసుకొని ఓకే, పడుకుంటాం. టీవీ చూడరా? పొద్దున ఏం చెప్తున్నావు చేస్తుండ్రా అంటే బ్రేక్ఫాస్ట్ చేయగానే టీవీ చూస్తారు, మళ్ళీ మధ్యాహ్నం తిన్నాక రెస్ట్ తీసుకుంటామా? 12 గంటల నుంచి ఇది టీవీ చూస్తాము, టీవీ చూడడంలో తప్పు లేదు, కానీ టీవీలో కొన్ని చూడదు. ఇప్పుడు ఈ సీరియల్స్ వస్తున్నాయి, చాలా మంది అవే వస్తాయి, అత్త కోడలు అవన్నీ కింద పెట్టా నేను. ఇటువంటి లేదు సార్, అవన్నీ నేను పెట్టా కింద. నుంచి రాత్రి వరకు మన లైఫ్ స్టైల్ ఇటువంటిది. మేమైతే గుర్తున్నదైతే చెప్పినాం మీకు ఇప్పుడు, అంతే. మాకేం గుర్తుందో చెప్పాం. చెప్తా, ఇంకొకసారి రిపీట్ చేస్తాము. అదే. చేస్తే మళ్ళీ తర్వాత మీకు తెలుస్తుంది ఇంకా. ఎవరికైతే మర్చిపోయారో, కొన్ని గుర్తు లేకుండా ఉన్నాయో, కొన్ని గుర్తున్నాయో, అవును సార్, మళ్ళీ ఒకసారి రిపీట్ అయితే అవును సార్, కరెక్ట్. ఆ విధంగా చెప్తా ఉన్నప్పుడు దాన్ని కొంచెం జాగ్రత్తగా చేయండి అంతే. పొద్దున్న లేస్తున్నాము, కళ్ళు మనకు మేలుకు వచ్చేసింది. మేలుకు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నాం, మేలుకు వచ్చిన తర్వాత మెల్లిగా మన శ్వాసని గమనిస్తున్నారు. సహజమైన శ్వాస, మామూలుగా వచ్చే శ్వాస బయట ఎక్కడ తగులుతుంది, లోపల ఎక్కడ తగులుతుంది, ఈ రెండే గమనించేది. నాకు పెదవులు తగులుతున్నాయి సార్. వెరీ గుడ్. బయట లోపల పోయేది, లోపల పోయేది తగులుతుంది. బొన్నయ్య చెప్తున్నా కదండి, నువ్వు చెప్తే తెలుస్తుంది ఇంకా. అది గమనించాలి. పొద్దున్న లేకగానే అది గమనించడం అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఎందుకంటే పొద్దున్న లేచినప్పుడు మనసు అటు ఇటు పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది. అది ఇలా ఏముంటుందో, ఇలా అటు పోవాలా, మా కొడుకు ఏమన్నా, మా గోడలు ఏమన్నా అన్నట్లుగా ఇవన్నీ ఆలోచన. అదైతే మొన్నటి నుంచి మేము మానేసినాం సార్. చాలా మంచిది, చాలా మంచిది. అయితే దూరం పోతే అంత మంచిది. హైదరాబాద్ అమ్మ చెప్తుంది.